నాకైతే సమ్మగా ఉన్నది ఒక న్యూస్ ఏంటి తెలుసా? సమ్మగా అంటే సమ్మగా బలోచిస్తాన్ ఇండిపెండెంట్ అయిపోయింది. బలోచిస్తాన్ ఇండిపెండెంట్ అయిపోయింది. బలోచ్ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది చిత్రగుప్త్. మీకు అర్థమవుతుందో లేదో మా భాష, కానీ బలోచ్కే జనతాకో ముబారక్, ఆజాద్ బలోచిస్తాన్ ముబారక్. ఆ రోజు చిత్రగుప్తులో మేము ఒకటి అన్నాం, ఆమ్ దేఖ్ కే రహెంగే ఆజాదీ, తుమ్ లేక్ కే రహెంగే ఆజాదీ, ఏ హక్కు తుమారా బలోచిస్తాన్ ఆజాదీ, తుమే దేఖ్ కే రహెంగే ఆజాదీ. యాదొచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ మీ అందరికి. ఒకసారి యాదొస్తే అవునన్నా యాదొచ్చిందని ఒక కమెంట్ పెట్టురే. చిత్రగుప్తు చూస్తున్నట్టు మా అందరికి ఒక మోటివేషన్ వస్తుంది. పొద్దుగాల లేచి ఇంత చదివి వస్తున్నాం కాబట్టి కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇవాళ బలోచిస్తాన్ ఫ్రీ కంట్రీ, పాకిస్తాన్తో మాకు సంబంధం లేదు అని చెప్పి బలోచిస్తాన్ ప్రజలు అలా నేషనల్ యాంథమ్ కూడా వాడుకున్నారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ముచ్చటగా మనం BLA అని పిలుచుకుంటాం. వాళ్ళు పాకిస్తాన్ ఏమని పిలిచిర్రు తెలుసా? ఒక బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ గ్లోబల్ టెర్రరిస్ట్ అని చెప్పి అలా చిత్రీకరించారు. ఆపరేషన్ హెరాఫ్ సక్సెస్ఫుల్ అని చెప్పిండ్రు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆల్మోస్ట్ 71 అటాకులు చేసింది. 51 లొకేషన్స్ని క్యాప్చర్ చేసుకుంది, ఇంక్లూడింగ్ క్యాపిటల్ క్వెటా కంప్లీట్గా క్యాప్చర్ చేసుకుంది ఈ రీసెంట్ వీక్లలో. పాకిస్తానీ మిలిటరీ అండ్ ఇంటెలిజెంట్ ఇన్స్టాలేషన్స్ని పేల్చి పడేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే గన్లు కింద పడేసి ఉరుకుడు మొదలెట్టిరు. ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ. బలోచిస్తాన్ ప్రజలు ఆర్ టు దట్ మ్యాటర్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏమన్నదనంటే, కోయి భాయిచారా కుచ్ భీ నహీ హోతా హై పాకిస్తాన్కే సాత్. అవన్నీ వాళ్ళు టెంపరీగా యూజ్ చేస్తారు. పాకిస్తాన్ ఒక బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ప్రపంచ తీవ్రవాద తత్వానికి పాకిస్తాన్ ఒక బ్రీడింగ్ గ్రౌండ్ అని చెప్పిండ్రు. ఇస్లామాబాద్ని ఒక టెర్రరిస్ట్ స్టేట్ లెక్క డిక్లేర్ చేయాలా అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కెచ్, పంజూర్, మస్తుంగ్, క్వెటా, జమురాన్, తొలంగి, కులుకి అండ్ నుషుకి ఇవన్నిటిని క్యాప్చర్ చేసుకుంటారు. IED బ్లాస్ట్లు, స్నైపర్ ఫైర్, టార్గెట్ కిల్లింగ్స్ ఆఫ్ పాకిస్తానీ ట్రూప్స్, సెక్యూరిటీ పోస్టులను కూడా ఆఖరికి వాళ్ళు కైవసం చేసుకున్నారు. బలోచ్ లిబరిస్తాన్ ఆర్మీ ఏదైతున్నదో ఇవాళ బలోచ్ ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది అని చెప్పి ఆత్మ సంకల్పంతో ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇవాళ పాకిస్తాన్ నుంచి మాకు ఏదైతే ఫోర్స్ఫుల్గా 1948లో మమ్మల్ని కలిపినరో, మా వనరులను వాడుకొని మమ్మల్ని హీన స్థితి ఒక 3rd గ్రేడెడ్ సిటిజన్ లెక్క చూసిందో పాకిస్తాన్, ఇవాళ వాళ్లకు మేము దూరంగా మా సొంత దేశానికి మాకు దగ్గరగా మేమే మా దేశాన్ని ప్రకటించుకొని ఇవాళ బలోచిస్తాన్ జిందాబాద్, హమ్ ఆఖిర్ లేలియే హమారే ఆజాదీ అని చెప్పి ఇలా బలోచ్ ప్రజలు మాట్లాడుతున్నారు. వాళ్లకు అందరికీ కృతజ్ఞతలు కంటే శుభాకాంక్షలు, మిస్ అయినా. సో వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఇలా బలోచ్ ప్రజలు మొత్తము ఏదైతే స్టేట్ వాయిలెన్స్ పాకిస్తాన్ స్పాన్సర్ చేసిందో ఆర్ టు దట్ మ్యాటర్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఏవైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో బలోచ్ ప్రజలకు, వాళ్లకు విముక్తి దొరికిందని, ఈ విముక్తి ఎల్లప్పుడూ బరకరారు ఉంచాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై.